ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడే. బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అబ్బాయిలలో యాంకర్స్గా ఉన్నవారిలో ప్రదీప్ టాప్లో ఉంటాడు అనడంలో సందేహం లేదు. యాంకరింగ్ చేస్తూనే అటు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ కొంచెం గ్యాప్ తీసుకొని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నితిన్, భరత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దీపికా పిల్లి హీరోయిన్గా నటిస్తుండగా ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పైగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా టైటిల్ కావడంతో మంచి అంచనాలే నెలకొన్నాయి. మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే ప్రదీప్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయితే 3 పదుల వయస్సు దాటినా కూడా ప్రదీప్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. గత కొంతకాలంగా ప్రదీప్ ఓ టీడీపీ ఎమ్మెల్యేతో ప్రేమాయణం నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్కి ఇదే ప్రశ్న ఎదురవగా పెళ్లి వ్యవహారంపై నోరు విప్పారు. పెళ్లికి అంటూ స్పెషల్గా ప్లాన్ చేసుకోలేదు. లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నాను, కష్టపడుతున్నాను. నేను పెట్టుకున్న టార్గెట్స్, నేను కన్న కలలు అన్నీ నిజం అయ్యే వరకు పెళ్లి గురించి ఆలోచించాలనుకోలేదు. వాటికి కొద్దిగా టైం పడుతూ వచ్చింది. అయినా అనుకున్న టైంలోనే అన్నీ అవుతాయని నమ్ముతున్నాను. ఈ మధ్యలో చాలామందితో నా పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఒక పొలిటీషియన్తో నా పెళ్లి అని వచ్చిన వార్తలు నేను కూడా విన్నాను. అందులో నిజం లేదు. ఎవరో ఒకరితో పెళ్లి అవుతుందని చెప్పడం సరదా అయిపోయిందని వ్యాఖ్యానించారు. అయితే కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేతో 2 సంవత్సరాల నుంచి ప్రదీప్ ప్రేమలో ఉన్నాడని అంటున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పోటీ చేసిన మొదటిసారి ఓటమి పాలవ్వగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.